ఇరాన్ పై దాడి చేయడానికి అమెరికా మన భారత ఓడరేవులను వాడుకుంటోందా? ఈ వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. కానీ ఈ ఫేక్ న్యూస్ వెనుక ఉన్న అసలు నిజం, ఆ నిజం వెనుక ఉన్న ఒక విషాదకరమైన కథ తెలిస్తే మీరు నిశ్చేష్టులవుతారు. ఒక అమెరికన్ మాజీ సైనికాధికారి అమెరికా తన సైనిక స్థావరాలు దెబ్బతినడంతో ఇప్పుడు భారతదేశ పోర్టుల నుండి ఇరాన్ పై దాడులు చేస్తోంది అని ఒక నిరాధారమైన ఆరోపణ చేశాడు. Indian ports, which are less than ideal, that's what the Navy says. ఈ అబద్ధాన్ని అడ్డం పెట్టుకుని మన దేశాన్ని ఈ యుద్ధంలోకి లాగాలని కొందరు ప్రయత్నించారు. కానీ భారతదేశం దీనికి చాలా గట్టిగా సమాధానం చెప్పింది. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వెంటనే స్పందించి ఇది ఒక ఫేక్ న్యూస్, కల్పితమైన తప్పుడు ప్రచారం అని తేల్చి చెప్పింది. ఇరాన్ కు వ్యతిరేకంగా జరిగే ఏ సైనిక చర్యలోనూ భారతదేశం భాగం కాదని, ఇలాంటి అబద్ధాలతో మమ్మల్ని ఈ వివాదంలోకి లాగాలని చూడొద్దని గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ ఫేక్ న్యూస్ జరుగుతున్న సమయంలోనే హిందూ మహాసముద్రంలో శ్రీలంకకు దక్షిణంగా ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఒక అమెరికన్ సబ్మెరైన్ ఇరాన్ కు చెందిన ఐరిస్ దేనా అనే యుద్ధ నౌకను టార్పెడోలతో దాడి చేసి సముద్రంలో ముంచేసింది. ఈ దాడిలో 87 మంది ఇరాన్ సైనికులు చనిపోయారు. కానీ గుండెను పిండేసే నిజం ఏంటంటే ఆ దాడికి కేవలం 2 వారాల ముందు అదే ఐరిస్ దేనా యుద్ధ నౌక మన విశాఖపట్నం తీరంలో ఉంది. మన దేశం నిర్వహించిన మిలాన్ 2026 నౌకాదళ విన్యాసాలలో మన అతిథిగా పాల్గొంది. సాక్షాత్తు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆ నౌకను సమీక్షించారు. ఒక్కసారి ఆలోచించండి, 2 వారాల క్రితం మనతో స్నేహపూర్వకంగా విన్యాసాలు చేసిన నౌక ఈ రోజు సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఫేక్ న్యూస్ తో మన దేశాన్ని రెచ్చగొట్టాలని చూస్తే ఎంత ప్రమాదమో కదా. మన ప్రభుత్వం ఇచ్చిన సరైన సమాధానంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే వీడియోను షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.